నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థైః స్మృతా మతిమతీవ శుభం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణీ కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ కూడా ఈరోజు మనం మహాభారతంలో ఉన్నటువంటి 3వ కథ, ఆది పర్వంలో ఉన్నటువంటి 3వ కథలో ఆనాటి కథల నీతి, ఈనాటి లోక రీతి, ఈ శీర్షికలో చెప్పుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మహాభారతంలో ప్రఖ్యాతి చెందినటువంటి 3వ కథ రురుడి కథ. అతని పేరు చూడండి ఎలా ఉందో, రురుడు. ఏంటండి ఇది, మామూలుగా మంచి మంచి పేర్లు ఉండొచ్చు కదా అని అంటే, రురుడు అంటే మహాభారతంలో పులోముడు అనేటువంటి ఒక ఋషి గారు ఉన్నారు. ఆయనకి సంబంధించినటువంటి ముని మనవడు రురుడు. రురుడు అని అంటే పాముల్ని హింసించేటువంటి స్వభావము కలిగినటువంటి వాడు రురుడు. ఆ రురుడికి సంబంధించినటువంటి కథ. దీనికి ముందు ఏం చెప్పాడంటే మహాభారత కర్త వేదవ్యాసుడు ఈ రురుడికి సంబంధించినటువంటి తాతగారు ఆ పులోముడికి సంబంధించిన కథ చెప్పారు. అది చెప్పుకొని రురుడి కథ చెప్పారు. అది మనం కూడా సూక్ష్మంగా చెప్దాం. పులోముడు అనేటువంటి అతను పులోమి, అలాగే భృగువు, ఈ పాత్రలకి మనకి రురుడికి సంబంధం ఉంటుంది. భృగువు అనేటువంటి వాడికి పులోమి అనేటువంటి ఒక ఆవిడ భార్య భర్తకి చక్కగా సేవ చేస్తోంది, కాలం గడుస్తోంది. ఇలా ఉండగా ఈ భృగువు ఉంటున్నటువంటి ఈ ఆశ్రమంలో ఏదో అవసరం నిమిత్తం భృగువు బయటికి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయంలో ఒక రాక్షసుడు, వాడి పేరు పులోముడు. ఆ పులోముడు అనేటువంటి వాడు ఈ పులోమి దగ్గరికి వచ్చి ఆమెని ఇష్టపడ్డాడు. అక్కడ ఋషివాటికల్లో అగ్నిహోత్రాలు వెలుగుతూ ఉంటాయి కదా, ఆ అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటే ఈ రాక్షసుడు అగ్నిహోత్రుణ్ణి అడిగాడు, ఈమె పేరు పులోమి నిజమేనా? ఎందుకనంటే చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు, పులోమి యొక్క నాన్నగారు భయపెట్టడానికి రాక్షసుడిని నెత్తుకుపోతాడు జాగ్రత్త, రాక్షసుడిని నెత్తుకుపోతాడు జాగ్రత్త అని అనేవారట. ఆ రకంగా అప్పటి నుంచి కూడా ఓహో ఇది నాకు సంబంధించిన ఈవిడ నాకు సంబంధించిన అనే భావం ఈ పులోముడికిలో జన్మించింది. అందువల్ల ఈనాటి సమాజంలో మనం గమనించవలసింది ఏంటంటే, పిల్లవాళ్ళ భయపెట్టడానికి పెద్దవాళ్ళు దయ్యాన్ని నెత్తుకుపోతుంది, రాక్షసులు ఉన్నారు, అదిగో బూచి, ఇలాంటి పదాలంటే వాటికి సంబంధించినటువంటి శక్తులు మన చుట్టుపక్కలే ఉంటాయి, మనకి కీడు కలిగిస్తుంటాయి. ఇది మనం గమనించదగిన విషయం అని చెప్పి మహాభారతం ఈ రురుడి కథలో మనకి చెప్తోంది. సరే, ఇంతకీ ఈ పులోముడు అగ్నిహోత్రుడిని అడిగాడట, ఈవిడ పేరు పులోమియేనా అని. అగ్నిహోత్రుడు పెద్ద సంకటంలో పడ్డాడు. ఈవిడ పులోమి అని చెప్తే ఈ రాక్షసుడు ఈవిడిని ఎత్తుకుపోతాడు, చెప్పకపోతే అసత్య దోషం వస్తుంది. అందువల్ల ఏమి చేయాలరా దేవుడా అని చెప్పి ఆలోచిస్తూ ప్రాచీనులు చెప్పినటువంటి ఒక నీతిని తలుచుకున్నాడు. తన ఎరిగిన అర్థంబు ఒరుండు అనగా ఇది ఎట్లు సెప్పుమని అడిగిన చెప్పని వాడును, సత్యము చెప్పని వాడును, ఘోర నరక పంకమున పడును. తనకు తెలిసిన విషయాన్ని ఎవరైనా తెలిసినటువంటి వాళ్ళు అడిగితే ఇదేమిటయ్యా అని అడిగితే తప్పు చెప్పకూడదు, అబద్ధం చెప్పకూడదు, ఎప్పుడు సత్యము చెప్పాలి. అందువల్ల నేను ఈవిడ పులోమి అని చెప్తాను అనుకొని పులోమి అనయ్యా ఈవిడ అని చెప్పాడు. వెంటనే వాడు పంది రూపంలో ఆ రాక్షసుడు, ఆ పులోముడు అనేటువంటి రాక్షసుడు, అంటే ఒకటే పేరు కలిగినటువంటి వాడు, ఆవిడ పేరు పులోమి, ఇతను పులోముడు, ఆ పులోమిని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. భృగువు మహర్షి కదండి, ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఏం చేయాలో అతనికి పాలు పోయినటువంటి స్థితిలో ఈ లోపల ఏం జరిగిందంటే ఆవిడ అప్పటికే గర్భవతి. ఆ పులోమి
వీడు ఎత్తుకుపోయేటువంటి సమయంలో ఆ గర్భం లోపల ఉన్నటువంటి వాడు తట్టుకోలేకపోయాడు. మా అమ్మని ఈ రకంగా నువ్వు ఎత్తుకెళ్ళిపోతావా అని చెప్పి గర్భచ్యుతి కలిగిందట. వాడు బయటపడ్డాడు. చవనుడు వాడు బయటపడటంతో తన యొక్క మహిమ చేత ఆ రాక్షసుణ్ణి కూడా చంపివేశాడు. మళ్ళీ ఈ పులోమితో సహా ఆ బిడ్డతో సహా ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి తిరిగి వచ్చిన వీళ్ళిద్దరినీ చూసి భృగువు, ఏమిటి అసలు మీరు ఎందుకు ఇలా జరిగింది, నువ్వు ఇక్కడ పులోమి అన్న విషయాన్ని ఎవరు చెప్పారు అని అడిగితే అప్పుడు చెప్పింది ఈ పులోమి, అదిగో ఆ ఎదురుకుండా నువ్వు అగ్నిహోత్రాలు, పూర్వపు రోజుల్లో అగ్నిహోత్రాలు ఇళ్లలో వెలుగుతూ ఉండేవి. ఆ అగ్నిహోత్రుడే చెప్పాడు రాక్షసుడికి, నేను పులోమిని అని చెప్పి అనే విషయం చెప్పేసరికి ఒక్కసారి ఈయనకి చాలా బాధ కలిగింది, కోపం వచ్చింది భృగువుకి. ఎరా ఇన్నాళ్ళ బట్టి, అంటే అగ్నినే శాసించగలిగినటువంటి మహర్షి కదండి, నా భార్య సంగతి ఆ రాక్షసుడికి చెప్తావా, నా బిడ్డ మహిమోపేతం కలిగిన వాడు కాబట్టి మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు, కానీ వేరే రకంగా ఉంటే వేరే రకంగా జరిగేది కదా అని చెప్పి అగ్నిని శపించటండి. అంటే చూడండి, తపస్సు అదే పనిగా దేవుణ్ణి గనక ధ్యానం చేస్తే మామూలు మానవుడు కూడా దేవతల్ని శపించగలిగేటువంటి స్థాయి, అంత గొప్ప స్థాయికి వెళతారు అని భారతం నేటి సమాజానికి బోధిస్తోంది. వెంటనే అగ్నిని శాపం పెట్టాడు, నువ్వు సర్వభక్షకుడివికా, అంటే అన్నింటినీ తినివేసేటువంటి స్వభావం నీకు రాగాక. అదిగో అంటే అప్పుడు ఆయన వెంటనే నేనేం పాపం చేశాను, తనకు తెలిసింది ఇతరులు అడిగితే చెప్పాలి కాబట్టి, సత్యం చెప్పాలి కాబట్టి నీ భార్య పులోమి అనే విషయాన్ని ఆ పులోముడు అనే రాక్షసుడికి చెప్పాను, అంతేగాని నాకు కీడు చేయాలన్న తలంపు నాకేమీ లేదు అని ఆ అగ్నిదేవుడు చెప్పి వెంటనే బాధపడిపోయి ఆ రోజు నుంచి వెలగకుండా మానేసేట. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, లోకమంతటా కూడా అగ్ని వెలక్కపోతే పనులు జరగవు కదండి, అందువల్ల నువ్వు సర్వభక్షకుడు అయినప్పటికీ, అంటే నువ్వు మంచి విషయాల్లో కాలినప్పటికీ, చెడు విషయాల్లో శ్మశానంలో కాలినప్పటికీ, ఇంటిలో మంచి పదార్థాలకు కాలినప్పటికీ నీకు ఎటువంటి అశుచి రాదు, నువ్వు సర్వభక్షకుడు అయినప్పటికీ అని వరంగా ఆ శాపాన్ని మార్చాడట బ్రహ్మదేవుడు. అటువంటి ఆ భృగువు యొక్క వంశంలో జన్మించినటువంటి వాడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి రురుడు. ఈ రురుడు ప్రమద్వర అనేటువంటి ఒక అమ్మాయిని అభిమానించాడు అని మహాభారతం మనకు తెలియజేస్తోంది. ప్రమద్వర అంటే స్త్రీలందరిలోకి కూడా చాలా శ్రేష్ఠురాలు అని చెప్పి ఆ ప్రమద్వరని వివాహం చేసుకోవాలనుకుంటుంటే ఆ ప్రమద్వర ఒకరోజు అనుకోకుండా ఒక పాము మీద కాలు పెడుతుంది. వెంటనే పాము మరి ఊరుకుంటుందండి, కాలు పెడితే వెంటనే ఆ ప్రమద్వరని కాటేస్తుంది. అప్పుడు చాలా కోపం వహించి ఈ రురుడు ఆ పాములన్నింటినీ కూడా, పుట్టలో ఉన్నటువంటి ప్రతి పాముని కూడా చంపాలి అనుకుంటుంటే ఒక దేవదూత యొక్క మహిమ చేత తన ఆయుష్లో సగం ఆ ప్రమద్వరకి పోస్తాడు. ఆ ప్రమద్వర బతుకుతుంది. కానీ ఒక పాము వల్ల చనిపోయింది నా భార్య, నా ప్రియురాలు అని చెప్పి కనిపించినటువంటి ప్రతి పాముని నరకటం మొదలు పెడతాడు, చంపటం మొదలు పెడతాడు. తర్వాత ఒక మునిగారు చెప్పారని చెప్పి దానిని మానివేస్తాడు. ఇది రురుడు అనేటువంటి కథ. ఇందులో ఈనాటి సమాజం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, తొందరపడి ఎవరి దగ్గర కూడా సత్యం చెప్పాలి, కానీ చుట్టూ ఉన్న పరిస్థితి చూసి సత్యం చెప్పాలి. ఒకరికి హాని కలిగించేటువంటి సందర్భంలో సత్యం చెప్పటంలో 1-2 నిమిషాలు అది ఆలోచించాలి. హాని కలిగించే సత్యం అసత్య దోషాన్ని తీసుకొస్తుంది. ఇది మహాభారతంలో ఉన్నటువంటి 3వ కథ మనకి బోధించేటువంటి నీతి. ఈనాటి రీతి మనం దాన్ని అలవర్చుకొని ఈనాటి సమాజం ఆ రకంగా ప్రవర్తించెదరుగాక. నమస్కారం.